హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సండే స్పెషల్ ఏంటో తెలుసా? మటన్ దమ్ బిర్యానీ. కేజీ మటన్ తీసుకొచ్చారండి. కేజీ మటన్ ప్రిపేర్ ఎలా చేయాలో దమ్ బిర్యానీ చెప్తాను. కేజీ మటన్ శుభ్రంగా కడిగేసుకొని మనం దానికి ఉన్న పసరంతా తీసేయాలి. బసరంతా, లేదంటే తినేటప్పుడు బాగోదు. ఆ బసరంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్ అంతా. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం వాటర్, ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని మనం మటన్ ఉండేదాన్ని బట్టి ముద్రదా లేదా చూసుకుని 5-6 లేదా 7 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత బిర్యానీకి ఒక పెద్ద గిన్నె పెట్టుకుని, మీరు ఏ సైజ్ పెట్టుకోవాలనుకుంటే ఆ సైజ్ గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత షాజీరా వేయాలి. షాజీరా ఫస్ట్ వేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, మన ఇష్టం. అది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత లవంగ మొగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, పలావ్ ఆకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత లైట్గా ఉప్పు వేసుకొని మంచిగా వేపించుకోవాలి. ఉల్లిపాయ ఎప్పుడు కూడా రెడ్ కలర్లోకి రావాలండి. బ్రౌనిష్ కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఉప్పు వేసామనుకో తొందరగా మగ్గుతుంది కదా. ఉప్పు వేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు పచ్చిమిరకాయలు, తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఏ కర్రీకైనా బాగా మంచిగా ఏగితేనే టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ చేసినా అంతే. ఆ తర్వాత దాంట్లో మనం ఎసరు వేసుకోవాలి. బాస్మతి బియ్యంకి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుంటాం. నేను కేజీ మటన్కి 4 గ్లాసులు రైస్ వేసుకోవాలి. అంటే 4 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకుని 4 అరలు వేసుకోవాలి. అంటే 4 + 5 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక కుక్కర్లో వండుకుంటే కొంచెం తగ్గినా పర్లేదు వాటర్, కానీ విడిగా దమ్ వేసుకున్నాం అనుకోండి ఎలాంటి డేక్షాల్లో, అప్పుడు కొంచెం ఒక అర గ్లాసు వేసుకోవాలి. అంటే ఆవిరి బయటకు వెళ్ళిపోద్ది కాబట్టి అర గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముక్కలు మనం వేరేగా కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్లోంచి వాటర్ సపరేట్, ముక్కలు సపరేట్ తీసుకోవాలండి. ఆ నీళ్ళు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈ టమాటా ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు వేసామనుకో కింద గిన్నెకి అంటుకుపోద్ది. అందుకని ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత లాస్ట్ మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని అది కూడా మగ్గిన తర్వాత మన ఇష్టం, ఆకులు ముందన్న వేసుకోవచ్చు, తర్వాత అన్న వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ మాత్రం లాస్ట్లో పడాలి, లేకపోతే గిన్నె అడుగంటుపోయి అస్తమానం అంటుకుపోతుంది గిన్నెకి. ఆ తర్వాత మనం వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసుకుని తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకునేటప్పుడు మనం మటన్లోంచి తీసిన నీళ్ళు ఉంటాయి కదా, మెయిన్ దమ్ముకి అదే మెయిన్. ఆ మటన్లో ఉన్న ఫ్లేవరు మనకి ఈ రైస్లోకి దిగుతుంది అనమాట. ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఈ రెండు ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే రైస్ రుచిగా రావడానికి, ప్లస్ ఒక బిరుసుతనం అనేది వస్తుంది. రైస్ ముద్ద అవ్వకుండా పెరపెరలాడుతూ ఉంటుంది అనమాట. కంపల్సరీ ఒక అర గ్లాసు కానీ మనం వేసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి మనం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు జాజికాయ వేసుకోవాలి, పౌడరు జాజికాయని అలా తురిమి వేసుకోవాలన్నమాట. అంటే ఎసట్లో వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత గరం మసాలా అన్నీ వేసుకోవాలి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా. అంటే మనం స్పైసీగా తింటామా దాన్ని బట్టి మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే, పెద్ద పిల్లలు తింటారు అనుకుంటే కొద్దిగా ఎక్కువ తగిలించుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఎసరం మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి. బాస్మతి బియ్యం ఎప్పుడైనా సరే ఫస్ట్ 3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి వాటర్తో. ఎప్పుడైతే ఎసరు మరుగుతుందో అప్పుడు మనం అది వార్చేసుకోవాలి. ఆ వార్చేసుకున్న రైస్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపెట్టేసి మూత పెట్టేయాలి. అంటే ఆ వాటర్లో మనం మటన్ వేసేసాం అనుకోండి, మటన్కి ఉన్న మసాలా కానీ అదే అల్లం వెల్లుల్లిపాయ అవన్నీ విడిపోద్ది, మళ్ళీ రైస్లోకి వెళ్ళిపోద్ది, ముక్కకి ఏముండదో చప్పదనం వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే 95% అయిపోవాలి బిర్యానీ. అయిపోయాక అప్పుడు పైన వేసి ఒక్కసారి కలిపెట్టేసి మళ్ళీ దమ్మేసేయడమే. ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్లో అయిపోద్ది. మనం ఎసెట్లో కనుక ముక్కలు వేస్తామనుకోండి, ఆ ముక్కలకు ఉన్నదంతా వాటర్లోకి వెళ్ళిపోయి ముక్క చెప్పదనం వచ్చేస్తుంది. అలా కూడా వండుకోవచ్చు, ఇలా కూడా వండుకోవచ్చు. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలు. ఈ బిర్యానీ నాది కాదండి, దీన్ని ఏమంటారు, బిర్యానీ రెసిపీ మా ఫ్రెండ్ది, నా బెస్ట్ ఫ్రెండ్ది, భీమవరం ఫ్రెండ్. పాపం అది ఎన్నిసార్లు చెప్పుద్దండి. నాకు అసలు దమ్ బిర్యానీ మటన్ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. చాలా రెస్టారెంట్లకి తిరిగాను, కానీ టూ మచ్ కాస్ట్ ఉంటుంది.
కడుపు నిండదో, ముక్కలు ఉండవు, ఏమీ ఉండదు. ఇంకా ఇవాళ మటన్ మా పిల్లలు తీసుకొచ్చారండి. మా వారు తీసుకొస్తే క్వాంటిటీ ఎక్కువ తెచ్చేవారు, అందుకే మీకు ముక్కలు తక్కువైనవి. నెక్స్ట్ ఇంకోసారి చేస్తాను, కట్టా చేస్తా. తర్వాత మటన్ దమ్ము మీకు పెద్ద పెద్ద పీసెస్తో చూపిస్తాను. ఇవాళ మా వారు లేవలేదని మా పిల్లలు వెళ్ళి తెచ్చేసారు. చట్నీ చేసాను తర్వాత వద్దు మనం చెప్పబోతుంది ఎలా ఉందో. వేడి చాలా వేడిగా ఉందండి ఇవాళ. సండే అంటేనే వేడిగా ఉంటుంది, ఏంటో అర్థం కాదు. అంటే కిచెన్లోనే ఉంటాం కదా మనం ఎక్కువ శాతం, అందుకని. మెత్తగా ఉడికిపోయిందండి మటను. అదిగో చూపిస్తాను చూడండి, పక్కలో వందను అంత వేడిగా ఉంది. కలిపోతుంది, మెత్తగా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఇవాళ నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే, ఫ్రెండ్షిప్ డే కదా, ఒక చిన్న మాట మాట్లాడదామని వచ్చాను. అది ఏంటంటే, ఇవాళ సండే, ఫ్రెండ్షిప్ డే రెండు వచ్చినాయి కదా. సర్లే, ఎలాగా సండే రోజు ఎన్వి కంపల్సరీ తెచ్చుకుంటారు ఇంట్లో. అదే అబ్బాయిలకి కంపల్సరీ కావాలి ఎన్వి. అందుకని ఇవాళ ఫుల్ పని ఉంటుంది కదా. మామూలుగా చూపిద్దాము అంటే బాగోదని కొంచెం రెడీ అయ్యి బిర్యానీ చేశాను అనమాట. అంతేగాని రెడీ అయ్యి వంట గదిలో చేయలేం అనుకోండి. సండే అంటే వంటలు ఎక్కువ చేస్తాం, సండే అంటే వేడిగా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇవాళ రెడీ అయ్యి వంట చేశాను. ఈ శారీ బింబార్లో తీసుకున్నానండి. ఇవాళే కట్టాను, అంటే ఇది గోల్డే, ఎప్పటి నుంచో నడుస్తుంది. కానీ కొన్న తర్వాత ఇంచుమించు ఒక 1 year అయిపోతున్నట్టుందండి. మనమే ఓన్గా స్టిచ్ చేసుకోవడం కదా, అందుకని మిషన్ ఎక్కడం అవన్నీ మనకి చాలా బద్ధకమైన పనులు. అదిగో అంటే 6 నెలలు అలా ఏదో ఇప్పుడు కుట్టుకున్నాను అనమాట. ఈ శారీ కట్టాలనిపించింది ఇవాళ, ఈ శారీ కట్టాను. జార్జెట్ బాతిక్ ప్రింట్ అనుకుంటా కదండి, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను, చెప్పానుగా మీకు మీషోలో ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకుంటానని. ఇలా చెవులివి, ఇలా దండ 2 వచ్చినాయండి. 260 అలా పడినట్టుంది, అంత ఐడియా లేదు. కొన్ని చాలాళ్ళు అయింది వేసుకోవడం, ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం. తర్వాత ఇది ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ అయిన కొత్తలో తీసుకున్నానండి. 2 బ్యాంగిల్స్ వచ్చినాయి. చాలా చాలా డేస్ అయిపోయింది, అంటే వాడేది తక్కువే కానీ ఇయర్స్ అయితే ఎక్కువైంది అనమాట. ఇది అది ఓకే. మీరు మీ అందరు ఫ్రెండ్స్కి విషెస్ చెప్పారండి. ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడే అంత గొప్పదాన్ని కాదు, కానీ కొంచెం అనుభవంతో కొంచెం చిన్న మాట చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ విషెస్ చెప్పండి. ఏమైనా కోపాలు ఉన్నాయనుకో, ఈరోజు విషెస్ చెప్పేసరికి వాళ్ళు ఐస్లా కరిగిపోతారనమాట. మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి మళ్ళీ మీతో ప్యాచప్ అవుతారు. వదులుకోవద్దు ఫ్రెండ్స్ని. ఏదో ఒక ఇంటర్వ్యూలో నాని గారు చెప్పారండి, హీరో నాని గారు, మనం ఎవరి దగ్గర అయితే మనం మనలా ఉంటామో వాళ్ళు నిజమైన ఫ్రెండ్ అని. అంతే కదండి. ఇప్పుడు పేగు బంధం, తాళి బంధం, తోడబుట్టిన బంధం, అలాగే స్నేహ బంధం, ఈ 3 మనకి ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. నిజమంటారా? ఇప్పుడు మనకి కష్టాలు ఏమన్నా వచ్చినాయి అనుకోండి, భర్తతో చిన్న బాధ వచ్చినా, పిల్లలు మన మాట వినకపోయినా, తల్లిదండ్రులతో చిన్న ఘర్షణ ఏదన్నా జరిగినా, మనం టక్మని ఎవరికి చెప్పుకుంటాం? ఫ్రెండ్స్కే కదా చెప్పేది, స్నేహితులతోటే షేర్ చేసుకుంటాం. అందుకని అన్నీ షేర్ చేసుకునేలాగా, అన్నీ పంచుకునేలాగా ఒక్క ఫ్రెండ్ అన్నా ఉండాలి. నాకైతే 4-5 ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళు. మీకు ఎవరికైనా లేకపోతే ఒక్క ఫ్రెండ్నన్నా నిలబెట్టుకోండి. రేపు పిల్లలు పెళ్ళిళ్ళైపు వెళ్ళిపోతారండి, తర్వాత మనం ఒంటరిగా ఉంటాం.
భర్తతో మాట్లాడతాం, కానీ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాం. అదే స్నేహితులతో అయితే జోకులు వేసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ హ్యాపీగా మన వయసును కూడా మర్చిపోయి వాళ్ళతో గడపచ్చు. అందుకని స్నేహితులను అయితే ఇది చేసుకోవద్దు, వదులుకోవద్దు. నేను చాలా వయసులో ఉండగా చాలా సార్లు నేను కూడా బ్లాక్లో పెట్టేసి, చిన్న కోపాలకి బ్లాక్లో పెట్టేసి చాలా రెక్లెస్గా ఉండేదండి. కానీ రాను రాను వయసు మీద పడే కొలది మనకి అర్థమవుతుంది మనకి ఎవరితో మనం సంతోషంగా ఉంటున్నాము, స్నేహితులతో సంతోషంగా ఉంటున్నామని మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇంటర్మీడియట్ నుంచి భీమవరంలో ఒక ఫ్రెండ్ ఉంటుంది, జ్యోతి అని. ఇప్పుడు నేను ఈ శారీస్ అవన్నీ దాని దగ్గరికి వెళ్ళినప్పుడే తీసుకుంటాను. అది కలెక్షన్ ఎక్కువ తీసుకుంటుంది, మంచి మంచి శారీస్ తీసుకుంటుంది. దాన్ని చూసి కూడా కొనుక్కోవాలనిపిస్తుంది. అలా ఒక్కొక్క ఫ్రెండ్ దగ్గర ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది, మంచి క్వాలిటీస్ ఉంటాయి. అవి మనం నేర్చుకోవడానికి దోహదపడతాయి అనమాట. ఇప్పుడు లలిత అని హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉందండి. దాని మీద ఎక్కువ కోపడతాను నేను. అది నన్ను బాగా విసిగిస్తూ ఉంటుంది. కానీ ఇంటర్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎన్నిసార్లు విసుక్కొని బ్లాక్లో పెట్టినా మళ్ళీ తీస్తాను, మళ్ళీ అది మామూలుగా మాట్లాడేస్తుంది. నా మీద అది అలగదు, నేను అలుగుతాను. కానీ తను ఒక ఫ్రెండ్. అలాగే ఇక్కడ తణుకులో ఒక ఫ్రెండ్ ఉందండి, సూర్య అని. పాపం తన్ని కూడా నేను రోజు బాధపడతా ఉంటాను. అంటే నెల రోజులు ఒక్కోసారి బ్లాక్ చేసేసి మాట్లాడను, మళ్ళీ తీస్తాను. కానీ నా తప్పు నాకు తెలుస్తుంది, నేను చేసిన తప్పు. ఎందుకు నేను బ్లాక్లో పెడుతున్నాను? ఏదో ఒక చిన్న మాట అనుకుంటాం. ఆ మాట మనం అందరితో కూడా అనుకుంటాం. కానీ స్నేహితులు అంటే కొంచెం లోకు, మనకి వెంటనే టప్మని కోపం వచ్చేస్తుంది. ఏమైందంటే ఒక్క మాట పడలేమా, మనం అంటే వాళ్ళు పడలేరా? ఈ ఒక్కటి మీరు మనసులో పెట్టుకుంటే మనం ఏ స్నేహితుల్ని దూరం చేసుకోక్కర్లేదు. స్నేహం అనేది చాలా గొప్పది, దీన్ని మాత్రం వదులుకోవద్దు. నా నుంచి రిక్వెస్ట్. ఒక చిన్న విషయం అండి, నిజంగా వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అని నాకు అసలు గుర్తులేదు. అంటే కొంచెం మతిమరుపు ఉంది, నాకు మర్చిపోయాను. నేను మర్చిపోతే పొద్దుట చిన్న పని, కొంచెం పని అయిపోయిన తర్వాత ఫోన్ ఆన్ చేస్తే వాట్సాప్లో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్లు వచ్చినాయి. ఫస్ట్ మెసేజ్ మా సిస్టర్ అంటే నైబర్స్ ప్లస్ చిన్నప్పటి నుంచి నైబర్స్ అనమాట. నైబర్స్ అని చెప్పాలా, అమ్మాయిని మేము ఎత్తుకుని తిరిగామని చెప్పాలో తెలియదు. కానీ చెల్లి సిస్టర్ అంటాను నేను. ఆ అమ్మాయి పొద్దున్న చెప్పింది విషయస్ అక్క అనేసి. తర్వాత తనే ఒక ఐడియా ఇచ్చిందండి, అక్క ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, వ్లాగ్ చేయండి, ఒక మంచి వ్లాగ్ అని. నిజంగా చెప్పినందుకు థ్యాంక్ యూ రా ధనలక్ష్మి నీకు. అలాగే ఇంకొక విషయస్ రాధగారు అని ఒక ఆవిడ చెప్పారు. ఆవిడది నెక్స్ట్ ఆవిడదే చూశాను. నిజంగా అసలు నా ఫ్రెండ్స్ అందరికీ ఎవరికి గుర్తు లేదండి, వీళ్ళిద్దరూ గుర్తు చేశారు. నిజంగా వీళ్ళిద్దరికీ థ్యాంక్ యూ. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ నా ఫ్రెండ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.